వెండితెర మీద మరొక గొప్ప ఆవిష్కరణ జరిగింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో బయోపిక్ చరిత్రలో మహానటి తర్వాత వచ్చిన ఒక ఫాలో అప్ సినిమాగా అద్భుతంగా మనం అభినందించవచ్చు. ఏ కోణంలో కూడాను కొరత అనేది మనకు కనిపించినటువంటి ఒక సమగ్ర చిత్రం. డ్రామా కానీ, మెలో డ్రామా కానీ, పాటలు కానీ, సంగీతం కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్, పర్ఫార్మెన్సెస్ కానీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ అండ్ కాంప్రహెన్సివ్ ఫిలిం. నేను చెప్పినట్టు సినిమా ఫుల్ మీల్స్ లాగే ఉంది. మెగా ఫ్యాన్స్కి కావాల్సిన ఫైట్స్, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. దస్సాది ఆ సాంగ్ వస్తుంది స్టార్టింగ్లోనే, ఆ సాంగ్ చెప్పేస్తుంది మీ అందరికీ ఎలా ఉంటుంది డ్యాన్స్ అనేది. సినిమాలో డ్యాన్స్ చేశారు రామ్ చరణ్, సూపర్ చేశారు డ్యాన్స్. లేదండి, సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి. బోయపాటి సార్ చెప్పినట్టు యూరోప్ చేసిన షూటింగ్ అదంతా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వస్తుంది. సూపర్ సినిమా, ఆ ఫైట్ ఎక్సలెంట్ సినిమాకే. సినిమా బాగుంది భయ్య. రజనీకాంత్ యాక్షన్ కానీ, విజయ్ సేతుపతి, ఎవ్రీథింగ్ అందరి యాక్షన్ పర్ఫెక్ట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం డల్ ఉంది సెకండ్ హాఫ్ అయితే. సినిమా ఓవరాల్గా అయితే పర్లేదు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే సినిమాకి హైలైట్ అనమాట. సాంగ్స్ ఎవ్రీథింగ్ పూర్తి మాస్ ఎలిమెంట్ అనమాట. ఓవరాల్ మాస్ సినిమాకి, మాస్ ప్రేక్షకులకి సూపర్ భయ్య. ఇంకా అల్టిమేట్ అనమాట సినిమా, చెప్పాల్సిన పని లేదు. బాగుంది. రజనీకాంత్ యాక్షన్ అయితే సూపర్ అనమాట. సినిమాకి హైలైట్ కానీ అనిరుద్ధ్ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ కంపోజిషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఓవరాల్గా సూపర్ భయ్య, అంత బాగుంది. బాగుందండి. సంక్రాంతికి ఇట్ ఇస్ లైక్ యూ కెన్ కమ్ అగైన్ అండ్ వాచ్ విత్ యువర్ పేరెంట్స్. అంటే ఇప్పుడు వచ్చే కొన్ని మూవీస్కి యూ కెనాట్ కమ్ విత్ పేరెంట్స్ అండ్ సీ ఇట్. మెయిన్లీ యూ ఫీల్ ఇన్కంఫర్టబుల్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. యూ కమ్ విత్ ఎనీవన్, యూ ఎంజాయ్. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ మూవీ గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ హౌ మూవీ ఇట్ ఈస్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.